అలా చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ బయట ప్రచారం చేస్తూ ఉంది. నవీన్ యాదవ్ గెలిస్తే హైడ్రా పేరుతో పేదల ఇల్లు మొత్తం కూల్చేస్తారు జూబ్లీహిల్స్ అని చెప్పేసి బయట ప్రజలకు కూడా ప్రచారం చేస్తూ ఉంది. అసలు ఏంటి, ఏం చెప్తారు దీనికి సంబంధించి? హైడ్రా వల్ల మన హైదరాబాద్ రాష్ట్రంలో ఇంతకుముందు ఒక వర్షం పడింది. అట్లా ఒక అరగంట సేపు వర్షం పడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది మనం చాలా చూస్తున్నాం. రోడ్లన్నీ జామ్ అయిపోతున్నాయి, వెహికల్స్ జామ్ అయిపోతాయి. హైడ్రా వల్ల ఎవరైతే నష్టపోతున్నారో, పేద వర్గాలు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి 100% న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. అందులో ఎవరైతే ఇల్లు కోల్పోతారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. కాబట్టి అది పెద్దగా నిలబడదు అనేది నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే కూడా రౌడీలు ఎక్కువైపోతారు. ఏదైతే రౌడీలతో జైల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి కూడా ఆ రోజు కూడా నామినేషన్లో కూడా పెద్ద ఎత్తున రౌడీలు వచ్చారు, ప్రజలు తక్కువ రౌడీలు ఎక్కువ ఉన్నారని చెప్పి ఇటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. నేను చెప్తాను అది కేసీఆర్కి సంబంధించిన కొన్ని రకాల మీడియాలు చేస్తున్న ప్రచారం. బడుగు బలహీన వర్గాలు ఒక బీసీ బీడ ఎమ్మెల్యే కాకూడదని చెప్పేసి చేస్తున్న అసత్య ప్రచారంగా నేను భావిస్తున్నాను. అంతే తప్ప నవీన్ యాదవ్ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్న మనిషి. ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్న అంటే నేనున్నా అని చెప్పేసి సహాయపడే వ్యక్తి తప్ప ఆయన రౌడీ నేచర్ కాదు, రౌడీ కానే కాదు. కావాలని కేటీఆర్కి సంబంధించిన కొన్ని మీడియాలు మాత్రం దాన్ని ప్రచారం చేస్తున్నాయి. కేకే సర్వే కూడా బయటకు వచ్చింది. కేకే సర్వేలో కూడా బీఆర్ఎస్ హవా చూపెడుతుంది. కేకే సర్వే కూడా అదొక పెయిడ్ మీడియా. కేటీఆర్కి సంబంధించిన వాళ్ళ చేతుల్లో ఒక ఫేక్ సర్వే చేపించి దాంట్లో మేము గెలుస్తున్నాం అనేది ఏదో ప్రపాగండా చేసి కొన్ని ఓట్లు వాళ్ళ వైపు మలుచుకునే ప్రయత్నం చేస్తున్నది తప్ప 100% మాకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నవీన్ యాదవ్ గెలుస్తున్నాడని మేము నమ్ముతున్నాం.